నీట్కి చడి చప్పుడు లేకుండా వచ్చేసింది. మీరందరూ నీట్కిని ఎలా ఓపెన్ చేయాలో చూడండి. ఎన్టీఏ సైట్ ఓపెన్ చేయండి. తరువాత ఇక్కడ ఫైనల్ కీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మొత్తం కోడ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీ కోడ్ ఏదో చూసి దాని ప్రకారం చెక్ చేసుకోండి. ఫైనల్ కీలో ఒకే ఒక ప్రశ్నకు మాత్రమే 2 ఆన్సర్లలో ఏ ఆన్సర్కైనా మార్కులు ఇవ్వడం జరిగింది. ఫైనల్ కీలో బుక్లెట్ S2 ఓపెన్ చేశాను చూడండి. ఇందులో 17వ ప్రశ్న. ఆ ప్రశ్నకు 2, 4 ఆన్సర్లు ఉన్నాయి. అందులో మీరు ఏది పెట్టినా మార్క్ వస్తుంది, లేదంటే మార్క్ రాదు. మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అబ్జెక్షన్స్ అప్లై చేసినా దేన్ని వాళ్ళు మార్చలేదు. వారు ఇచ్చేటటువంటి ఆన్సర్ కీని యథావిధిగా కొనసాగించారు. ఒకే ఒక ప్రశ్న దగ్గర మాత్రమే మనకు ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఇదే ఫైనల్ రిజల్ట్స్. మరి ఏ క్షణంలోనైనా రావచ్చు. వచ్చిన వెంటనే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్కి ఎలా అయితే వచ్చిందో అలాగే రిజల్ట్ కూడా చడి చోపులు లేకుండానే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రిజల్ట్ 14వ తారీఖునని అఫిషియల్గా మనకి ప్రకటించారు. 14వ తారీఖున రావచ్చు. కాబట్టి అందరూ మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి మంచి కాలేజీల్లో చేరి బాగా చదువుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని ఆప్షన్స్ Q1 నుంచి కొన్ని ఆప్షన్స్ పైకి అలా లేపుతూ చూపించాను మీకు చూడండి. కొన్ని పేజీల్లో ప్రతి బుక్లెట్ కోడ్లో కూడా వాటి యొక్క క్వశ్చన్ నెంబర్ మారింది. ఆ క్వశ్చన్ నెంబర్ మీదేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.